కన్యరాశి వారికి విశేషంగా సప్తమ స్థానంలో శని భగవానుడు వక్ర గమన సంచార స్థితిలో ఉన్నప్పుడు ప్రేమికులు, భార్యాభర్తలు, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసే వారందరూ తస్మాత్ జాగ్రత్త. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రంలో 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే కన్యరాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే శుక్రుడు సంచారం చేయడం వలన ఏ పనైతే అనుకుంటారో అందులో విజయం మీ సొంతమవుతుంది. ధనపరమైనటువంటి అదృష్టం కలుగుతుంది. స్థిరాస్తులు, చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి. కనుక 6వ స్థానంలో రాహు సంచారం చేయనప్పుడు దయచేసి అనారోగ్యము పొంచి ఉంది, తస్మాత్ జాగ్రత్త. 7వ స్థానంలో శని భగవానుడు వక్ర గమన సంచార స్థితిలో ఉన్నప్పుడు ప్రేమికులు చాలా నమ్మకంగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం. ఆరోగ్యం కాపాడుకోవాలి. వేలకు తిండి నిద్ర అవసరం. దయచేసి మీరు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే మోసం చేయడానికి అనేక మంది సిద్ధంగా ఉన్నారు. మీ వ్యక్తిగత విషయాలు దయచేసి ఎవరికి కూడా మీరు పంచుకోవద్దు. మీ మనసులో భారం తగ్గుతుందని మీరు అనుకుంటున్నారు, కానీ 4 గోడల మధ్య మీ ఏకాంతంగా జరిగిన చర్చలను నట్టింట పెట్టి అనేక మంది మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో కోర్టు సమస్యలకు ఈడ్చడానికి సిద్ధంగా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. కనుక ఇలాంటి కాల సమయంలో గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేదు కనుక మీ జన్మ నక్షత్రం రోజున ఆషాఢమాస అమావాస్య సందర్భంగా వీలైనంత వరకు మౌనం, ధ్యానం, దానం, దిష్టి తీయించుకోవడం వలన సకల దోషాలు తొలగి కులదేవతల యొక్క, గ్రామ దేవతల యొక్క, ఇష్టదేవతల యొక్క ఆశీర్వాదం కలిగి అఖండ ఐశ్వర్యం కన్యరాశి వారి సొంతమవుతుందని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్ పంపించగలరు. డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారు మీ పేరుని తెలియచేస్తూ, మీ యొక్క రాశిని తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.